గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో నేను లాస్ట్ క్లాస్లో మీకు ఫోటోసిన్సిస్ అనేది స్టార్ట్ చేశాను. ఇదే పేపర్ 4 ఇంటర్మీడియట్ మెటబాలిజంలో. సో నేను ఫోటోసిన్సిస్లో నేను ఓన్లీ ఇంట్రడక్షన్ ఇచ్చేసి మీకు క్లోరోప్లాస్ట్ అంటే ఏంటో చెప్పాను. జస్ట్ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్, దాని అనాటమీ చెప్పాను అంతే. అయితే ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్తానంటే, నేను ఫోటోసిన్సిస్ గురించి చెప్పడం లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పానంటే, ఫోటో ఎక్సైటేషన్ కానీ ఫోటోసిన్సిస్ కానీ మనకి ఫోటో ఆక్సిడేషన్ కానీ జరగాలి ప్లాంట్స్లో అంటే మనకి 2 స్టెప్స్లో జరుగుతాయని చెప్పాను. ఒకటి లైట్ రియాక్షన్, రెండోది డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ హిల్ అని అతను కనిపెట్టాడు కాబట్టి, రాబర్ట్ హిల్ అని అతను, దాన్ని హిల్ రియాక్షన్ అంటారని కూడా చెప్పాను. అయితే ఆ హిల్ రియాక్షన్ మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఒకటి సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, రెండోది నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. సో చూడండి అమ్మా, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఒకసారి మనం రియాక్షన్ వైజ్ చూసుకుంటే మనం చూడటానికి అట్లా కనిపిస్తుంది, కానీ సైక్లికల్గా జరుగుతుంది కాబట్టి దీన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటున్నారు. జడ్ స్క్రీమ్ లాగా చూడటానికి జడ్ లాగా రావడాన్ని దీన్ని నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటారు. అంతేగాని అంత తేడా ఏమి ఉండదండి, బట్ కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఫస్ట్ కనిపెట్టిన ఆయన ఆర్నాన్ అనే అతను కనిపెట్టాడు. ఆర్నాన్ ఈ ఫస్ట్ ఈయన డెమాన్స్ట్రేట్ చేశాడు అనమాట. అసలు లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పాను నేను, గ్రానాలో జరుగుతుంది, గ్రానా థైలాకాయిడ్స్లో జరుగుతుంది. సో డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. బట్ స్ట్రోమాని కూడా హెల్ప్ అవుట్ చేసుకుంటుంది అనుకోండి లైట్ రియాక్షన్, అది వేరే విషయం. అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఫోటో ఎక్సైటేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ప్లాంట్ తీసుకుంటుంది, సన్లైట్ తీసుకుని సన్లైట్ నుంచి వచ్చిన ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీని అది యాక్టివేషన్కి ఉపయోగించుకుంటూ ఉంటుంది. సో మనకి 2 ఫోటో సిస్టమ్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఫోటో సిస్టమ్ 1, పిఎస్ అంటే ఏంటంటే ఫోటో సిస్టమ్ 1. సో ఈ ఫోటో సిస్టమ్ 1కి ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్లో, అంటే ఇన్ఫ్రారెడ్ లైట్లో దాని అబ్సార్ప్షన్ ఎక్కువగా చూపించుకుంటుంది, క్లోరోప్లాస్టే. సో దాని ఆ అబ్సార్ప్షన్ మీడియా ఎక్కడ చూపిస్తుంది అంటే 700 నానోమీటర్స్ దగ్గర దాని అబ్సార్ప్షన్ చూపిస్తుంది కాబట్టి దాన్ని P700 అని అంటారు. సో ఫోటో సిస్టమ్ 2 గురించి కూడా చెప్తానండి ఈ క్లాస్లో, ఇదే క్లాస్లో చెప్తాను, నాన్ సైక్లిక్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి దీన్ని PS1 అంటారు. ఈ PS1 అనే సిస్టమ్ మనకి 700 వేవ్ లెంగ్త్ ఇన్ఫ్రారెడ్ రేస్ సన్లైట్ నుంచి కనుక అబ్జార్బెన్స్ చూపించుకుంటే దానికి ప్రోటాన్స్ అనేవి ఎగ్జైట్ అవుతూ ఉంటాయి. ఫోటో ఎగ్జైటేషన్ అంటారు ఆ ప్రాసెస్ని. సో ఎగ్జైట్ అయినప్పుడు అదేమవుతూ ఉంటుందంటే ఫస్ట్ క్లోరోఫిల్ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన క్లోరోప్లాస్ట్లో ఉండే ఇంపార్టెంట్ పిగ్మెంట్ ఏంటండి, క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది, దాన్ని AO అని అలా అబ్రివేట్ చేశాను. రెండోది ఏంటంటే ఫిలోక్వినాన్ అనేది మళ్ళీ అదే ఎలక్ట్రాన్, అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతాయి. అట్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్ కాస్త క్లోరోఫిల్ A తీసుకుంటే ఇది రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఈ క్లోరోఫిల్ A దానికి ఉన్న ఎలక్ట్రాన్ కనుక నెక్స్ట్ A1కి ఫిలోక్వినాన్కి ఇస్తే, ఓకేనండి, ఇది ఆక్సిడైజ్ అవుతుంది, దీన్ని రెడ్యూస్ చేస్తుంది. అదే ఫిలోక్వినాన్ మళ్ళీ ఇదే ఎలక్ట్రాన్ని ఫెరిడాక్సిన్కి ఇస్తే ఆ ఫెరిడాక్సిన్ మళ్ళీ రెడ్యూస్ అవుతుంది, ఇది ఆక్సిడైజ్ అవుతుంది. ఫెరిడాక్సిన్లో మళ్ళీ 3 టైప్స్, X, A అండ్ B. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది Xకి వెళ్తుంది, అది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ ఫెరిడాక్సిన్ Aలోకి వెళ్తుంది, ఫెరిడాక్సిన్ A రెడ్యూస్ అవుతుంది, మళ్ళీ అదే ఎలక్ట్రాన్ మళ్ళీ ఫెరిడాక్సిన్ Bలోకి వెళ్తుంది, మళ్ళీ అది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. తద్వారా పక్కది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మిగిలిపోయిన ఎలక్ట్రాన్ ఫెరిడాక్సిన్ Bలో మిగిలిపోయిన ఎలక్ట్రాన్ మళ్ళీ సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ కనుక తీసుకుంటే B6F కాంప్లెక్స్ కనుక తీసుకుంటే ఇది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, మళ్ళీ అది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. సో సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ కాస్త మళ్ళీ ఎలక్ట్రాన్ కనుక ప్లాస్టోక్వినాన్ కనుక తీసుకుంటే ఇది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది, అండ్ సో ఆన్. At last the reduced electrons will be accepted by the plastocyanin and it will be released into the thylakoid membrane. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనకి ఇట్ విల్ బి సైక్లింగ్ బ్యాక్ టు ద ఫోటో సిస్టమ్ 1 అండ్ విల్ బి రొటేటెడ్ అగైన్ అండ్ అగైన్. అయితే ఇక్కడ ఏమైందంటే ప్లాస్టోసైనిన్ అనేది లాస్ట్లో రెడ్యూసింగ్ ఈక్విలెంట్ కింద ఉండి దానికి ఉన్న ఎలక్ట్రాన్స్ కాస్త P700 యాక్సెప్ట్ చేసేసుకుంటే అక్కడికి కథ ఎండ్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఆ ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ దే విల్ బి అక్యుములేటెడ్ ఇన్ ద థైలాకాయిడ్ మెంబ్రెన్స్, దేర్ బై క్రియేటింగ్ ఎన్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ గ్రేడియంట్ అండ్ it is helpful to synthesize ATP from ADP and PI. ATP సింథసిస్ చేసుకుంటుంది ADP PI నుంచి.
సో ADP-PI నుంచి యూస్ చేసుకుని మనకి ADP సింథసైజ్ అవుతుంది. సో ఆల్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ దట్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద P700 will be accumulated in the thylakoids and they will be uploaded and they are used for synthesis of ATP from ADP and PI అంటున్నాను. జస్ట్ లైక్ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎలా జరుగుతుంది మనకి మైటోకాండ్రియాలో, అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. అయితే ఈ సైక్లిక్ ఫోటోసిన్సిస్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో మనకి ATP మాత్రమే సింథసైజ్ అవుద్ది, ఆక్సిజన్ అసలు ఇవాల్వ్ అవ్వదు. మరి ఫోటోసిన్సిస్ అంటే ఏం చెప్పుకున్నాను నేను? ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుంది అని చెప్తున్నాను నేను. ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుంది, లేకపోతే వాటర్ మాలిక్యూల్స్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, హెట్రోఫిలిక్ ఆర్గానిజమ్స్ ఫుడ్ సప్లై చేస్తుంది, అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్ సింథసైజ్ చేస్తుంది ప్లాంట్ అని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. మరి అసలు ఇక్కడ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ATP మాత్రమే సింథసైజ్, ఆక్సిజన్ అనేది ఇవాల్వ్ అవ్వట్లేదు కదా. అందుకని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది ఫ్యూ ప్లాంట్స్లోనే సింథసైజ్ అవుద్ది. తర్వాత ఏమని అన్నారంటే హిల్ అండ్ బెండాల్ అని ఇద్దరు సైంటిస్టులు, హిల్ అండ్ బెండాల్, ఈ సైంటిస్టులు ఏం ప్రపోజ్ చేశారంటే ప్రపోజ్ జడ్ స్కీమ్ ఆఫ్ ఫోటోఫాస్ఫోరిలేషన్. వాళ్ళు ఏం చేశారంటే ఫోటో ఎగ్జైటేషన్ జరుగుతుంది, బట్ ద ఫోటో ఎగ్జైటేషన్ ఈజ్ సన్లైట్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటారు, వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్టింగ్తో జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికన్నా ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో చెప్తున్న పద్ధతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఇది వినండి. ఫోటో సిస్టమ్ 1 P700 ఈజ్ నథింగ్ బట్ ఫోటో సిస్టమ్ 1. అక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ కనుక యాక్సెప్ట్ చేసుకుంటే సేమ్ సిచ్యువేషన్ మనకి క్లోరోఫిల్ A అనేది యాక్సెప్ట్ చేసుకుంటే దానివల్ల ఇది రెడ్యూస్ అవుతుంది. దానికి ఉన్న ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ ఫిలోక్వినాన్కి ఇస్తే అది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇది ఆక్సిడైజ్ అవుద్దప్పుడు. మళ్ళీ దానికున్న ఎలక్ట్రాన్ కాస్త ఫెరిడాక్సిన్కి ఇచ్చేసుకుంటే ఇది ఆక్సిడైజ్ అవుద్ది, ఇది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అన్నీ అట్లాగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా, ఈ ఫెరిడాక్సిన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్ ఇక్కడ NADPని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక మాలిక్యూల్ ఆఫ్ NADPని కనుక రెడ్యూస్ చేయాలి, కంప్లీట్గా NADPH+H+ కింద రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఇట్ రిక్వైర్స్ 2 ఎలక్ట్రాన్స్ అంట. So ferredoxin can't alone with its single electron, it can't reduce one molecule of NADP. So it requires 2 electrons. So cycle మళ్ళీ మొత్తం జరగాలి. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ డిప్లీషన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ కాస్త మనకి ఇక్కడ ఫెరిడాక్సిన్ కాస్త మనకి ఇక్కడ వస్తున్నది, అంటే ఇక్కడ దాకానే సైకిల్ అయిపోతూ ఉంటుంది, ఇక్కడ దాకానే సైకిల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ సైటోక్రోమ్ B6F ఉండదు, ప్లాస్టోక్వినాన్ ఉండదు, ప్లాస్టోసైనిన్ ఏం ఉండవండి ఇంకా. సో ఎక్కడికంటే అక్కడికి ఆగిపోతూ ఉంటుంది, ఫెరిడాక్సిన్ దగ్గర అయిపోతూ ఉంటుంది. బట్ ఫెరిడాక్సిన్ బీయింగ్ ఇట్స్ XAB దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ కాసి ఇట్ హ్యాస్ అ క్యాపబిలిటీ టు రెడ్యూస్ NADP, బట్ ఇట్ రిక్వైర్స్ 2. ఇన్ ద అక్కడ ప్రఫార్మాలో మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో అందుకని ఏం చేస్తుంటే డిప్లీషన్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్, డిప్లీషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ డిప్లీటెడ్గా ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉంది. సో అందుకని NADP కంప్లీట్గా రెడ్యూస్ అవ్వాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. ఆ ఎలక్ట్రాన్ ఎవరు ఇస్తారు అంటే ప్లాస్టోసైనిన్ ఇస్తుంది. మరి ప్లాస్టోసైనిన్కి ఆ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫోటో సిస్టమ్ 2 నుంచి వచ్చింది. ఇట్స్ నథింగ్ బట్ ఫోటో సిస్టమ్ 2 ఈజ్ నథింగ్ బట్ P680. ఈ ఫోటో సిస్టమ్ 2 నుంచి వచ్చింది. ఈ ఫోటో సిస్టమ్ 2 నుంచి దానికి రెడ్యూసింగ్ ఈక్వివలెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక మనకి ఆ ఎలక్ట్రాన్ కనుక ఫోటో ఎక్సైటేషన్ కనుక తీసుకుంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ నుంచి వస్తూ ఉంటుంది. ఆ ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ సన్లైట్ ప్రెజెన్స్లోనే మనకి వాటర్ స్ప్లిట్టింగ్తో మనకి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మనకి ఫోటో ఎక్సైటేషన్ జరుగుతుంది, ఫియోఫైటిన్ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ బి రెడ్యూస్డ్. తర్వాత ప్లాస్టోక్వినాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ రెడ్యూస్ చేసుకుంటుంది. అయితే ప్లాస్టోక్వినాన్ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది, QA అనేది QB అనేది 2 ఉంటాయి. సో ఈచ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ విల్ బి రెడ్యూసింగ్ ద ప్లాస్టోక్వినాన్ QA అట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ ఇట్ విల్ బి రెడ్యూసింగ్ QB ఇన్ ద సెకండ్ ఇన్స్టెన్స్. అండ్ మళ్ళీ అదే ఎలక్ట్రాన్ మళ్ళీ QBH2 కింద మారిపోతూ ఉంటుంది. అంటే ప్లాస్టోక్వినాన్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోవాలి అంటే ఇది సెమీగా రెడ్యూస్ అవ్వడం. సో కంప్లీట్గా QBH2 కింద కావాలి, రెడ్యూస్ అవ్వాలి అంటే మళ్ళీ దానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ 2 ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రోమా మ్యాట్రిక్స్లో నుంచి వస్తుంది. మీరు కరెక్ట్గానే విన్నారు, స్ట్రోమా మ్యాట్రిక్స్ నుంచి వస్తుంది. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఒకసారి తీయడమా, స్ట్రోమా నుంచి వస్తుంది. మనకి ఈ మొత్తం సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ లైట్ రియాక్షన్ అంతా కూడా గ్రానాలోనే జరుగుతుంది, కానీ గ్రానా థైలాకాయిడ్స్లో జరుగుతుంది, కానీ
మనకి ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ డిప్లీషన్స్ కనుక జరుగుతుంటే ఆ ఎలక్ట్రాన్ డిప్లీషన్ విల్ బి ఫిల్డ్ బై ద స్ట్రామా మ్యాట్రిక్స్. సో అక్కడ ఆ ఎలక్ట్రాన్స్ కానీ తీసుకుంటే పిక్ చేసుకుంటే మళ్ళీ కంప్లీట్గా QbH2 కింద రెడ్యూస్ అవుతుంది. సో ద QbH2 కాస్త మళ్ళీ మనకు దానికి ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్కి ఇస్తే అది కనుక ప్లాస్టోసైన్కి ఇస్తే అది రెడ్యూస్ అవుతూ వచ్చి ఈ ఎలక్ట్రాన్ని ఇప్పుడు ఇక్కడ డెఫిసిట్గా ఎక్కడైతే డెఫిసిట్గా ఉందో P700 దగ్గర ఎలక్ట్రాన్ డెఫిసిట్ ఉంది కదా ఇక్కడ మనకి ఇందాక NADPని రెడ్యూస్ చేయడానికి. సో ఆ ఎలక్ట్రాన్ని ఈ P700కి అందజేయడం జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ P700కి ఎప్పుడైతే అందజేస్తుందో కంప్లీట్గా NADP అనేది NADPH+H+ కింద మనకి రెడ్యూస్ అయిపోతుంది. సో మనకి నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఏం జరిగింది అంటే NADPH+H+ ఫామ్ అయింది. అంటే ఒక NADPH+H+ ఫామ్ అయితే మనకి ఎన్ని ATPలు సింథసైజ్ అవుతున్నట్టు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా 3 ATPలు సింథసైజ్ అవుతున్నట్టు. బికాస్ అవన్నీ కూడా మనకి గ్రాణ థైలకాయిడ్లో పైలప్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అగైనస్ ప్రోటాన్ గ్రేడియంట్ మనకి ప్రోటాన్ గ్రేడియంట్ పెరిగిపోతూ ఉంటాయి. సో అవి మళ్ళీ బయటికి రావాలంటే మీరు మళ్ళీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ చదివే పిల్లలు నన్ను డౌట్ అడగచ్చు. సేమ్ మైటోకాండ్రియాలో F1 ATPase ద్వారా మనకి ADP-PA నుంచి ATP ఎలా సింథసైజ్ అవుతుంది అలాగే సింథసైజ్ అవుద్దా మేడం అని అడగచ్చు. నిరభ్యంతరంగా అలాగే సింథసైజ్ అవుతుంది. అంటే అయ్యే కాంప్లెక్సెస్ ఉంటాయి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. మన మైటోకాండ్రియాలో ఎలాంటి కాంప్లెక్సెస్ ఉంటాయో అలాంటి కాంప్లెక్సెస్ మన క్లోరోప్లాస్ట్లో కూడా ఉంటాయి గ్రాణ థైలకాయిడ్ మెంబ్రేన్ దగ్గర. సో దానివల్ల మళ్ళీ ఆ ప్రోటాన్ గ్రేడియంట్ కాస్త ఫర్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ అంటే NADPH+H+ వెళ్తున్నప్పుడల్లా మనకి 3 ATP సింథసైజ్ అవుతూ ఉంటాయి అక్కడ. కాకపోతే మనం మైటోకాండ్రియా విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మైటోకాండ్రియా విషయంలో మనం F1 ATPase అని అన్నాము. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి క్లోరోప్లాస్ట్ అన్నమాట. CF1 కాంప్లెక్స్ అని అంటారు. సో అలాంటి ATPaseతో మనకి ఇక్కడ ATP సింథసైజ్ అవుద్ది NADPH+H+ ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ చేస్తే. అయితే ఇక్కడ ఫెరిడాక్సిన్ నుంచి అలా అప్పనంగా NADP కాస్త రెడ్యూస్ అయిపోదటండి. స్పెసిఫిక్ ఎంజైమ్ ఉంది ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్తో NADP కాస్త NADPH+H+ కింద మనకి కంప్లీట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుద్ది. తద్వారా మనకి ATPలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమేమి ఫామ్ అయింది నువ్వు ప్రత్యేకంగా నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ గురించి క్లియర్గా ఒక ముక్కలో చెప్పేసే అంటే ఆక్సిజన్ ఇవాల్వ్ అయింది మనకి. ఇక్కడ ఆక్సిజన్ ఇవాల్వ్ అవుద్దండి. ఆక్సిజన్ ఎవరు ఇచ్చారు అంటే ఫోటో ఎక్సైటేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ గివ్స్ నాట్ ఓన్లీ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ కూడా ఇవాల్వ్ చేస్తుంది. ఇక్కడే NADPH కూడా ఫామ్ అయింది. సో అక్కడ మనకి 2 స్టెప్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో. ప్రోటాన్స్ కూడా మనకి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి ప్రోటాన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి ఇదే స్టెప్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ జడ్ స్కీమ్ అనమాట. అది చూడటానికి ఇది జడ్ స్కీమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకుని మనకి ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది కాబట్టి ఫాస్ఫోరిలేషన్ అంటే నథింగ్ బట్ సింథసిస్ ఆఫ్ ATP. సో మనకి దేన్ని యూజ్ చేసుకుని సన్లైట్ ఎనర్జీ యూజ్ చేసుకుని మనకి వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేసుకుని అట్ ద సేమ్ టైం మనకి ATPలు సింథసైజ్ చేస్తుంది కాబట్టి ఫోటోఫాస్ఫోరిలేషన్ అన్నారు ఈ పద్ధతిని. ఇవి 2 రకాలు సైక్లిక్ నాన్ సైక్లిక్. సో సైక్లిక్ నాన్ సైక్లిక్ అన్ని ప్లాంట్స్లో ఆల్మోస్ట్గా జరుగుతాయండి. బట్ మోస్ట్ యాక్సెప్టెడ్ ఏంటంటే హిల్ అండ్ బెండాల్ చెప్పిన జడ్ స్కీమే మనకి యాక్సెప్టెడ్ వేర్ ఇట్ యూజెస్ బోత్ PS1 అండ్ PS2 2 ఫోటో సిస్టమ్స్ యూజ్ చేసుకుని మనకి NADP అనేది కంప్లీట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో NADPH సింథసైజ్ అవుద్ది ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది ATPలు కూడా సింథసైజ్ అవుతాయి కాబట్టి మనకి దీనికి ఫోటోఫాస్ఫోరిలేషన్ అనే పేరు పెట్టారు. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద లైట్ రియాక్షన్ అని అంటే కనుక ఈ మొత్తం అంతా కూడా ఎస్ఏ క్వశ్చన్ అండి. మీరు మొత్తం లైట్ రియాక్షన్ ఇట్ డస్ టేక్స్ ప్లేస్ ఇన్ సో అండ్ క్లోరోప్లాస్ట్ గ్రాన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ అని చెప్పి మీరు మొత్తం అంతా కూడా ఈ జడ్ స్కీమ్ కానీ PS1 PS2 సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఫస్ట్ రాసి తర్వాత నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. So this is all about the cyclic and non-cyclic photophosphorylation. In the next class, I'll meet you with the Calvin cycle, dark reaction. మనకు photosynthesis 2 steps జరుగుతుంది. ఒకటి లైట్ రియాక్షన్ రెండోది డార్క్ రియాక్షన్. ఈ చాప్టర్లో మనకు లైట్ రియాక్షన్ అయింది. నేను రేపటి క్లాస్లో మీకు నెక్స్ట్ క్లాస్లో నేను రేపు అని అనలేనండి నెక్స్ట్ క్లాస్లో C3 సైకిల్ చెప్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం.